అడవి ఇది మంచిగానే ఉంది, మంచిగా అనిపించేలాగా ఉంది, భయంకరంగా ఏం లేదు అంటున్నా. ఉండదు మరి మంచి చుట్టుపక్కల మొత్తం కావాలి ఒక్కంది ఇటు చూడు. ఎవరింటికి ఎవరి ఇల్లు 5-6 గుంటలలో ఉన్నది, మంచిగా చుట్టూ ఫినిషింగ్ చేసుకుంటారు. నాకు తెలిసి ఒక ఇల్లు కట్టుకోవడానికే వీళ్ళు హైదరాబాద్ అటు సైడ్ వస్తారని అర్థమవుతుంది. సమ్మర్లో మస్తు అనిపిస్తుంది. నా చిన్నప్పుడు చూసిన ఇట్లా వేసుకపోడు, మళ్ళీ ఇప్పుడు చూస్తా నాగేళ్ళని వాడు ఒకడైతే 2 నాగేళ్ళని వేసుకున్నాడు వాడు. అప్పుడు ఎప్పుడో చూసినా అసలు ఇది మధ్యలో చూసి అన్ని ట్రాక్టర్లు ఇవి ఎట్లా కేసులు అయ్యేనే. అంటే ఒక 15-20 సంవత్సరాల వెనకబాట్లు ఉన్నది ఈ ఏరియా. ఇప్పుడు మా విలేజ్ సైడ్ వెళ్తాం కదా, అంత విలేజ్ వాతావరణం ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి బండి కథ టీవీ అవి ఫ్రిడ్జ్లు అవి అంతా మస్తు ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు చిన్ననాటి రోజులను తీసుకుపోయింది, మంచిగా అనిపించేది. అయితే అప్పుడు నేను హాస్టల్ ఉండేది, ఇక తర్వాత పరకాలకు వచ్చిన పరకాలు ఉండేది. మా డాడీ చచ్చిపోయేది, నేను మా అక్క పరకాల రూమ్ తీసుకొని ఉండేది. కొద్దిగా పోయి వచ్చేది. ఒకసారి దసరా సెలవులు అయిపోయినాయి. దసరాకు మనకు అప్పుడు ఏ పండుగకైనా కదా 10 రోజులు ఇచ్చేది కదా, 10 రోజులు సెలవులు ఇచ్చిండు. ఇక పరకాలకు వచ్చినాక మంచిగా అనిపించలేదు. 10 రోజులు ఇంటికాడ ఉండొచ్చి పరకాలకు వచ్చేసరికి మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఇంటికి పోవాలి, ఏం చేయాలి అని ఆలోచించి 2 రోజులు ఆలోచించి ఇక ఓ రోజు మా అక్కని తీసుకొని ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళిపోయాక మంచిగా పొలం గట్లు అవి ఉంటాయి కదా, వాటి దగ్గర పోతే ఏంది వస్తాను అని అంటాను మా డాడీ. మొన్ననే ఆదరపోయింది మళ్ళీ వస్తాను ఏందని అడిగితే మా ఒక ఆయన డ్రింక్ చేసేది మా సారు వాడు, డ్రింక్ చేసే సారు చనిపోయిండు, 10 రోజులు ఆడేసి ఇచ్చిల్లని చెప్పి కదా ఉన్నాం. 10 రోజుల తర్వాత ఒకసారి ఫీజు కట్టడానికి వచ్చింది మా డాడీ. వచ్చి కదా మంచిగా 10 రోజులు సెలవు చనిపోయినాడు కదా, మన పెద్ద అయిపోయినా మా ఫ్రెండ్స్ గారిని అడిగింది. అడుగుతుంటే వాడు చనిపోయినా అని చెప్పినాడు వచ్చాడు. ఇక చూడు మావాడు ఎక్కడ ఏమలేదు, స్తబ్దుగుండు మావాడు. మా డాడీ ఏం చేస్తాడు తెలుసా, బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో అక్కడ ఒక్క మాట అన్నాడు, ఇంటికి వెళ్ళినాక బుద్ధంగా మన తప్పుతారు కానీ మందిలో అన్నాడు అన్నట్టు. ఇవాడ ఓకే గంభీరం మెయింటైన్ చేసింది అనుకున్నా. మావాడు గంభీరం మెయింటైన్ చేసిందంటే నా పిక్చర్ ప్యాక్ అయినట్టు వేయాలనుకున్నా. ఇంటికి పోయినాక రూమ్కి పోయినాక ఎవరైనా ఆయన భలే ఉండేది అప్పుడు ఆ భయం ఆ కథ. అమ్మాయి ఇప్పుడు పోరాడు నా పోరా నాకు భయపడతాడు బొచ్చుకా ఏ అంటాడు. పోతాను దద్దవాడ పోతాను అంటే లెగడీ సార్ వస్తాడు, లెగడీ సార్ అంటాడు, లెగడీ సార్ వస్తాడు. నాకు తెలుసు మొయినుద్దీన్ వస్తాడు, వెంకటస్వామి వస్తారు, మీరు ముగ్గురు పోతారు కదా. ఇంట్లో ఫోన్లో మాట్లాడుతుంటా కదా మరి. అట్లనే మెయింటైన్ ఎక్కడ కూడా తక్కువ చేయకు. ఇండైరెక్ట్ గా నాకు వేసిండు, బట్ అన్నకి వేయడానికి ఏం లేదు. ఇప్పుడు మనం ఎట్లుంటాం, మన అంటే నువ్వు కూడా టాలెంటెడ్ అని వేసినావు నాకు. కానీ ఛాయ్ కూడా తాగించలేని పరిస్థితి ఏరియాది. బయట ఆగి ఛాయ్ తాగుదాం అంటే కూడా లేదు. చెప్పుకోవడానికి ఇది ఒకటి వేసిన వల్ల నీదే వేయలేదు. ఇక కానీ హెవీ టాలెంటెడ్ కూడా ఉండద్దు. ఆ హెవీ టాలెంటెడ్ ఇంట్లో